ఎన్ని తులాల బంగారం ఉన్నది? నాకా ఆ 10 తులాలు ఉన్నది. 10 తులాలు ఉన్నదా? 10 తులాలు ఉంటే ఇక బీపీ రాదా? శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS అన్న స్టైల్ స్టైల్ అలా తమ్ముడు నన్ను ఈ ముందర దించావా కొద్దిగా? సరే దించుతా గాని ఇంతకు మీరు ఎవరు ఊళ్ళో కొత్తగా ఓపిస్తారు? తమ్ముడు నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు నేను 10th. తమ్ముడు ఇప్పుడు నువ్వు 10th క్లాసు, నువ్వు 9th 8th మొత్తం హాస్టల్లోనే ఉన్నావు. నేను నీకు ఎట్లా కనిపిస్తా? ఓ అది కూడా నిజమే. సరే ఎక్కండి దించుతా. బేగంపేట బుల్లమ్మో అది కొంచెం గుట్ట పిల్లమ్మో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, బాబాయ్ నా తడాకా చూపిస్తా. నాకు ఒక ఇల్లు అద్దెకు కావాలి బాబాయ్. ఇక్కడ నీ ఊళ్ళకు ఆర్ఎంపీ డాక్టర్ గా చేద్దామని వచ్చిన. ఊళ్ళంతా తిరిగినా కానీ ఎవ్వరిని చూసినా నాకు ఎవ్వరు నచ్చడం లేదు. కానీ మిమ్మల్ని చూస్తే అచ్చం మా బాబాయ్ని చూసినట్టు అనిపించింది. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నా. నా అన్న కొడుకు ఇంత బాగా అనిపించాడు. వాడు ఇక్కడ అమెరికాలో ఉండి ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు వీడు వీడు నా అన్న కొడుకు అంటే ఎక్కువ బాబాయ్ అనిపిస్తాడు. సరే దీనికి నాకు సాధారణ సాయం చేస్తాను. చెప్పు బిడ్డ, నన్ను బాబాయ్ అనిపించి నన్ను నీ మనిషిని చేసుకున్నావు, నేనేం చేయాలో చెప్పు. బాబాయ్ నాకు ఇక్కడ ఎవ్వరు అంత పరిచయం లేదు. మీరు ఇప్పుడే నాకు పరిచయం అయ్యారు. నాకు ఒక రూమ్ కావాలి, చిన్న క్లినిక్ పెట్టుకుంటా. నాకు ఒక రూమ్ ఇప్పియాలి చాలు. బిడ్డ నన్ను బాబాయ్ అని పిలిచి అన్న కొడుకు లెక్క కన్న కొడుకు అయినా బిడ్డ. వేరే రూమ్ లేదు బిడ్డ. నాకు 2 పోర్షాలు అయ్యి ఓ పోర్షాలు ఉంటుంది బిడ్డ. తీరా నన్ను బాబాయ్ అని పిలిచి నన్ను నీ తండ్రిని చేసుకున్నావు బిడ్డ. రండి డాక్టర్ రమ్మంటే ఎవరి ఊళ్ళోకి డాక్టర్ వచ్చిందట. శాసన అయితే లేదు, నాకు సూది చేయించుకుంటారా? హలో డాక్టర్, శంకర్ డాక్టర్. అవ్వకు జ్వరం అవుతాడట, చూసిపోతురా ఎట్లున్నా పానం మంచిగా లేదో, అంత పెరిగినట్ట అవుతుందట, అంత కాలిక కూర్చున్నాడట. అభి బజా ఆయగన్నా బిడు. తీసుకో గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా చాలు చాలు తీసిన కాదు చాలు. కానీ ఇంకా గట్టిగా తిస్తే పైకే పోతావు ఇక. చాలు చాలు ఇంకా గట్టిగా తిస్తే పైకే పోతావు ఇక. పైకి పోయేదాన్ని అయితే నేనెందుకు రమ్మంటా, గోళీలు ఇవ్వమంటారా? ఏమో అనుకున్నా గానీ ఊరంతా తేడానే ఉన్నది. అమ్మ మీకు బీపీ ఎప్పటి నుంచి ఉన్నది? చాలా రోజులు అవుతాను చూడ, చాలా రోజులు బీపీ ఉంది. షుగర్ ఉన్నదా? షుగర్ లేదు కానీ బీపీకే గోళీలు ఇస్తలేదు డాక్టర్. మీరు అందుకే రమ్మను. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మాకు 10 ఎకరాలు అంత ఉన్నది కానీ పంచుకున్నారు కొడుకులు. ఎన్ని తులాల బంగారం ఉన్నది? నాకా 10 తులాలు ఉన్నది. 10 తులాలు ఉన్నదా? 10 తులాలు ఉంటే ఇక బీపీ రాదా? 10 తులాలు ఉంటే ఇక బీపీ రాదా? దానికి బంగారం ఇంటున్నది కాబట్టే ఎవరు దొబ్బిపోతాడా అని ఆ భయం కొద్ది నువ్వు బీపీ పెంచుకుంటాను. ఎవరు బిడ్డ కొత్తగా కనిపిస్తాను, జ్వరం మంచి మందులు రాస్తావా బిడ్డ? నేను కొత్తనే గాని మందులు మాత్రం మంచి రాస్తా. నేను ఒక కొమన్న లేడా, ముదాం కొమన్న వాళ్ళ అన్న కొడుకుని. అన్న కొడుకు నాకు తెలియదు బిడ్డ, కొత్తగా కనిపిస్తాను అని అడుగుతాను. నేను ఇక్కడ ఉండా, వేరే వాళ్ళు ఉన్నా ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఇన్నే ఉంటావా? ఈయనే ఉంటాను ఇక. మీ అందరికి మంచిగా గోళీలు ఇచ్చేందుకని వచ్చిన. గోళీలు ఇస్తానా? మీ కొడుకుని తెమ్మని చెప్పు,
ఓకేనా నంది కోవన్న అన్న కొడుకట మందులు రాసిండు తే కొడుక ఎన్ని వందల మంది రాసిండు 800 200 మంది చేరాదు. సరే కాళ్ళని నొత్తాయి, మొఖాలు నొత్తాయి, చేతులు నొత్తాయి. అంత శాతం అయితే లేదు బిడ్డ. ఇవి ఎంత పుండు నాటే పోతే కాళ్ళు చెడే బిడ్డ. ఏమన్నా ఇంటిమెంట్ రాసుకుంటే తక్కువ అయితే లేదు. ఏమన్నా మంచిది ఉంటే రాసి రాదు బిడ్డ. తక్కువ అయ్యేటట్టు. నీకు ఎందరు కొడుకులు బిడ్డలు? ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు పెళ్ళైందా? అయింది. బిడ్డ పెళ్ళైందా? అయింది. నీ కొడుకు పెళ్ళి అయింది, నీ బిడ్డ పెళ్ళి అయింది. ఈ ఎవరి కోసం పోతానో ఈ నాటేసుడు ఎందుకు, ఈ కథ ఎందుకు? తప్పుడే గింత దీని ఇంట్లో ఉండక ఏం చెప్తావు? చేసి ఎవరు పెడతావు? అయ్యో బిడ్డ, రోగం నొప్పి ఎత్తే ఎవరు పెడతారు? ఎవరు అడిగితే ఎవరు ఇస్తారు? ఏదో నాకు ఖర్చుల మందం చేసుకుంటాను. ఇక ప్రతి ఒక్కరు కొట్టే డైలాగ్ ఇదే, ఏమన్నా కలిసిన మనం చేసుకుంటాను అంటారు. ఇప్పుడు చూడు ఎంత అవుతాయి పైసలు. ఇగో నేను రాసిన ఆయింట్మెంట్ పోయి తెప్పించుకో. ఎవరి కొడుక నాకైతే తెలియదు. కొత్తగా కనబడతాను, ఎప్పుడు చూడలే నేను. అయ్యో నేనా? ఇక ముదాం కుమార్ స్వామి లేడా? వాళ్ళ అన్న కొడుకుని. ఇన్ని రోజులు వేరే ఊళ్ళో ఉన్నా, ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన. 100 రూపాయలు గాని 50 రూపాయలు తీసుకుంటానా. మీ ఊరు నచ్చింది, మీ ఊళ్ళో ఉన్న ప్రజలు నచ్చిళ్ళు, అందుకోసం 50 రూపాయలే తీసుకుంటానా. 50 ఇయ్యన్నా? ఉపయోగ డాక్టర్ కడుపు చల్లగుండా. 100 అయితే 50 తీసుకున్నాడు ఆయన కడుపు చల్లగుండా. హలో సార్, ఒకసారి మా ఇంటికి వచ్చిపోరా, మా పొల్లకు చూదేసిపోతురు. చెప్పమ్మా, ఏమైంది మీ పాపకు? మా పాపకు చదవత్తలేదు సార్. గోలన్న సూదన్న మందన్న ఇస్తావని ఫోన్ చేసి రమ్మన్నా. చదువు రావడానికి ఇంజక్షను, గోళీ, టానిక్ ఇవన్నీ ఉంటాయి అమ్మా. కావాలంటే నా దగ్గర పంపిర్రి, ట్యూషన్ చెప్తా నేను. ట్యూషన్ పంపించడానికి పైసలు కావద్దా సార్ మాకు? ట్యూషన్ ఫ్రీగానే చెప్తానమ్మా, నా దగ్గర పంపిర్రి. అబ్బా సార్, మీరు ఎంత మంచోళ్ళు సార్, ఫ్రీగానే ట్యూషన్ చెప్తానంటారు. మీరు దేవుడు సార్. మొన్న కొత్తగా వచ్చిన డాక్టర్ మీ అన్న కొడుకైనట కదా, సూదేశిండు. ఒక దెబ్బకే తక్కువైంది. అయితే వీడు ఊళ్ళే బాగానే డెవలప్ అవుతాడు. మా అన్న కొడుకేనే, మా అన్న కొడుకే మంచిగా చూస్తాడు. ఊళ్ళే చూసిన ప్రతి ఒక్కరు చెప్తాడు, డాక్టర్ అంటే గిట్టు ఉండాలి, డాక్టర్ అంటే గిట్టు ఉండాలి అంటాను. నాకు సంతోషం అనిపిస్తుంది మా అన్న కొడుకు పని చేస్తా అంటే. నీకు అది ఎక్కువైంది కదా, అది అంత మంచిగా చూస్తాడు వాడు. నా అన్న కొడుకు అమెరికాలో ఉన్నాడు. వీడు ఎవడో వచ్చి బాబాయ్ బాబాయ్ అని నీ అన్న కొడుకులని ప్రచారం చేసుకుంటాడు. ఆయన ఏమైతుంది, వీడు మంచిగా నా పేరు అయితే నిలబెడతాడు, నా పరువు నిలబెడతాడు. సరే సరే, మంచిగా అయితే పని చేస్తాడుగా, చేయని చూద్దాం. ఏదో తేడాగా ఉందండి. ఊళ్ళోకి ఎవరో కొత్త డాక్టర్ వచ్చిండట కదా, ఆయన ఇచ్చే మందులు సూదులు పనిచేస్తే లేవో నాకు తెలియదు కానీ నేను తాగే మందు మాత్రం మంచిగా పనిచేస్తుంది. నేను తాగే మందు మాత్రం మంచిగా పనిచేస్తుంది. నువ్వు నాకు అడ్డం పెడతాను సైకిల్. ఊళ్ళోకి వచ్చిన కొత్త డాక్టర్ని. నువ్వేనా కొత్త డాక్టర్వి? నువ్విచ్చిన మందులు పనిచేస్తాయో, నేను తాగే మందులు పనిచేస్తాయో చూసుకుందామా? నేనిచ్చే మందులు నువ్వు బతకడానికి పనిచేస్తాయి. అదే నువ్వు తాగే మందు నిన్ను పైకి పోవడానికే పనిచేస్తాయి. ఇగో డాక్టర్, నువ్విచ్చే మందులు రోగాలు నొప్పులు తక్కువైతాయేమో కానీ నేను తాగే మందు మాత్రం తాగితే నాకు మత్తుగా నిద్ర వస్తుంది,
హాయిగా సుఖంగా నిద్రపోవచ్చు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆయన తాగే మందు పవర్ఫుల్ అట, నేనిచ్చే మందులు పవర్ఫుల్ కాదట. మళ్ళా వారం రోజుల దాకా లేవడు. ఇది ఈయన తతంగం. అగో వీడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఆ తాగుబోతంతో పోయిండాడు, తాగుబోతంతో పెట్టుకున్నాడట.